డాకు మహారాజ్ నుంచి సెకండ్ ట్రయల్ అయితే రిలీజ్ అయింది. డాకు మహారాజ్ ఫస్ట్ ట్రయల్ వేరే లెవెల్లో ఉంటే ఇది అంతకు మించి నెక్స్ట్ లెవెల్లో ఉంది. చాలా బాగుంది. ఫస్ట్ ట్రయల్లో డైలాగ్స్ లేవని ఫ్యాన్స్ ఎక్కడో కొంచెం డిసప్పాయింట్గా ఉన్నారు. అలాంటిది సెకండ్ ట్రయల్లో డైలాగ్స్ మాత్రం తుఫాన్లా వచ్చినాయి. డైలాగ్స్ సూపర్గా ఉన్నాయి. బాలకృష్ణ మార్క్ సినిమాలాగైతే అనిపిస్తుంది. ఇంకా ఈ సినిమా గురించి మాట్లాడాలంటే డైరెక్టర్ బాబీ సరికొత్త ప్రయోగం చేయబోతున్నాడు. ఆ కలర్ టోన్ అవ్వచ్చు, ఆ ఓల్డ్ అవ్వచ్చు, చాలా బాగా తీశాడు. పాతుడు వీరయ్య ఒక రొటీన్ సినిమా అయినా అది చిరంజీవి రవితేజ బలంగా సినిమా హిట్ అయిపోయింది. డాగు మహారాజ్ అయితే సినిమా యొక్క మేకింగ్ అవ్వచ్చు, కలర్ టోన్ అవ్వచ్చు, చాలా ఫ్రెష్గాను చాలా కొత్తగా ఉంది. బాలకృష్ణ గారి లుక్ కూడా చాలా ఫ్రెష్గా ఉంది. ఇంకా తమన్ బీజేం అయితే సూపర్గా ఉంది. గూస్ బంప్స్. ఈ ట్రైలర్తో సినిమా మీద బీభత్సమైన ఎక్స్పెక్టేషన్ అయితే ఉన్నాయి. ఈ సినిమా డెఫినెట్గా సంక్రాంతికి మొగుడైనట్టే ఉంది. నాకు తెలిసి సినిమా బ్లాక్ బస్టర్ అయ్యే ఛాన్స్ అయితే ఆల్మోస్ట్ ఉంది. ఆడు గేమ్ చేంజర్ ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. డాకు మహారాజు యాక్షన్ లవర్స్కి ఇంకా ఫ్యామిలీ ఆడియన్స్కి అయితే కరెక్ట్ అయినట్టే ఉంది. చూడాలి మరి మన బాలకృష్ణ ఏ రేంజ్లో ఎంటర్టైన్ చేస్తాడనేది. ఇంకా ఒక రోజు టైం ఉంది. ఈ సినిమా రేపే రిలీజ్ కాబోతుంది. చూడాలి మరి.